హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసేది వచ్చి ప్రొద్దున్నే ఒక 5:10 ఆర్ 5:15 అనమాట. స్వామి తిరునామము ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఈ క్లైమేట్కి వచ్చి కొంచెం మంచుగా ఉంటుంది. మీకు అక్కడ లైట్స్ లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా ఎక్కువ, అది వచ్చి అలిపిరి టోల్గేట్ అనమాట. సో చాలా ప్లెజెంట్గా కొద్దిగా క్లైమేట్ చల్లగా హాయిగా ఉంటుందన్నమాట మార్నింగే. ఇప్పుడు నేనేంటి ఈ క్లిప్పింగ్ అనుకుంటున్నారా? ఇప్పుడైతే మాకు మెయిడ్ వస్తుంది. సో తను అక్కడ వర్క్ చేస్తుందన్నమాట. నేనైతే ఒకటే అన్ని పనులు చేసుకోలేక హెల్పర్ ఉంటారు. సో తను ప్రొద్దున్నే అన్నీ చేసేసి వెళ్ళిందంటే తను వెళ్ళాక నా పనులు అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను. సో తను అక్కడ చేస్తూ ఉంటే నేను ఇలా వచ్చాను కాసేపు వాకింగ్ చేద్దామని. చాలా బాగుందండి, ప్లెజెంట్గా ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలా చూస్తుంటే. మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం తెల్లవారుతుందనమాట. రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. సో తనైతే ఇంకా ఫైనల్లీ మాప్ పెడుతుంది. నాకు మెయిడ్ వచ్చి తుడిచేసి వెళ్ళిపోతుంది అనమాట ప్రొద్దున్నే. ఒకవేళ నేను నైటే బట్టలు వేసి తింటే వాషింగ్ మిషన్కి చెత్తలు దోసేసి ఇల్లు మాప్ పెట్టేసి బట్టలు ఆరేసి వెళ్ళిపోతుంది అనమాట. సామాన్ల వరకు నేను డిష్ వాషర్ ఉంది కదా ప్రజెంట్ అయితే, అది నేను యూజ్ చేస్తున్నాను. సో డిష్ వాషర్ది కూడా చాలా పెద్ద కథ ఉంది. నేను వీడియోస్ అయితే నేను తీసి పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు యాడ్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చి 5:45 అనమాట టైము. సో తను వెళ్ళిపోయింది 5:40 టైము. ఇంకా క్లోజ్ చేసి నా వాకింగ్ కూడా నేను కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్తున్నాను అనమాట. యాజ్ యూజువల్ పనులు స్టార్ట్ చేయడానికి. ఇది వచ్చి దసరా టైంలో వ్లాగ్ అండి. నేనేంటంటే దసరా టైంలో ఈసారి పూజ చేసుకున్నాను. అఖండ దీపము అలాగే కలశం పెట్టుకున్నాను. ఈ 2 డేస్ నేను మ్యాక్సిమం అర్జెంట్ వర్క్స్ ఏవి పెట్టుకొని టెన్షన్ పడకూడదు అని కొంచెం రిలాక్స్డ్గా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు టైం చూడొచ్చు, 5:40 అయింది. ఇక్కడ వచ్చి అఖండ దీపం వెలుగుతుంది, అలాగే పైన కలశం కూడా అలానే ఉందన్నమాట. సో 10 డేస్ అలానే పెట్టుకున్నాను. చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట ఇలా పూజ చేసుకున్నప్పుడు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కుదరలేదు నేను దసరా చేసుకోవడము. అంటే పూజ చేసుకున్నాను కానీ ఇలా కంప్లీట్గా అయితే నేను అఖండ దీపం కలశాలు ఏవి పెట్టకుండా స్తోత్రాలు చదువుకున్నాను. అండ్ ఇది వచ్చి విజయదశమి రోజు ఇంకా మన మిషన్కి ఆల్మోస్ట్ అన్ని ఆయుధాలకి మనం పూజ చేస్తాం కదా, అదనమాట. సో ఇది వచ్చేసి విజయదశమి రోజు చేసిన క్లిప్పింగ్ అనమాట. సో అర్జెంట్ వర్క్స్ ఏం పెట్టుకోకుండా, అంటే ఎమర్జెన్సీవి పెట్టుకొని మనం టెన్షన్ పడకుండా కొంచెం రిలాక్స్డ్గా ఈ దసరా అనేది నేను చేసుకోవాలనుకున్నాను. సో అందుకోసమే ఇక్కడ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కానీ ఆఫ్టర్ దసరాకి అనమాట. సో నేను ఆ 10 డేస్లో ఒక 5-6 వేసాను అంతే నేను వర్క్స్. చాలా రిలాక్స్డ్గా చేసుకున్నాను. విజయదశమి రోజు ఇంకా లాస్ట్ రోజు అనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయాక ఇది వచ్చి ఆ రోజు ఈవినింగ్ మనం కలశం అవన్నీ కదిలించేయాలి కదా, ఉద్వాసన చెప్పేసి మనం తీసేస్తాం కదా అమ్మవారిని. కలశం కదిలించి తీసే రోజు అనమాట. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చి నేను ఇక్కడ 4:35 కల్లా నేను స్టార్ట్ చేశాను పూజ. సో ఈవినింగ్ అనమాట. ఇంకా మనం పొద్దుపోయే లోపల మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి, కలశం అవన్నీ తీసేసి. సో ఆ రోజు ఈవినింగ్ అనమాట. ఇది టైం వచ్చి 4:45 అవుతుంది. చాలా రిలాక్స్డ్గా చేసుకున్నానని చెప్పాలి. ముందుకి ఇప్పటికీ అయితే ఓపిక తగ్గిపోతుంది. కాకుంటే నాకు పర్సనల్లీ పూజలో ఉండే రిలాక్స్ ఎందులోనూ ఉండదండి. ఒకటి పూజ, 2 వచ్చి మనకు నచ్చిన పని మనం చేస్తుంటే మనకున్న సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే నేను ఇంతకుముందు అంటే 2 years బ్యాక్ అమ్మవారిని సపరేట్గా పెట్టుకొని అలా చేసేదాన్ని. కాకుంటే ఇప్పుడు నాకు కస్టమర్స్ వస్తారు కదా, సో క్లయింట్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఏంటో అనేసి నేను మళ్ళీ సపరేట్గా పెట్టలేదన్నమాట.
అండ్ ఇక్కడొచ్చి నేను అలానే సేమ్ నాకెలా షెల్ఫ్ ఉందో అలానే పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చి నేను ఇంట్లో హారతికొచ్చి మ్యాక్సిమం కర్పూరం అనేది యూజ్ చేయకుండా దీపహారతి ఇస్తాననమాట. అంటే మన కర్పూరం పువ్వు ఒత్తుల్లాగా ఉంటుంది కదా, అది నేను బాటిల్లో నెయ్యి వేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. దాంతోనే హారతిస్తాననమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన కలశం అనమాట. దుర్గమ్మ తల్లిని నేను ఇలాగే కలశంలో ఆవాహన చేసుకుని పూజ చేసుకున్నాను. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా లలితమ్మ చిన్నగా, అక్కడ వచ్చి నేను కుంకుమార్చన చేసుకున్నాను అనమాట. సో లలితాదేవిని నేను చాలా వరకు అంటే ఒక 12 సంవత్సరాలైంది నేను అమ్మవారిని ఇంట్లోకి తీసుకొని అలాగే నేను ఉపాసన మొదలుపెట్టి. సో చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. మనం ఏం చెయ్యాలన్నా వాళ్ళ అనుమతి లేనిదే మనం ఏది చెయ్యలేమండి. ఇది మాత్రం నేను చాలా బాగా నమ్ముతాను. దానికి సంబంధించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి కూడా చెప్తాను. మనకు వాళ్ళ నుంచి అనుమతి లేనిదే మన ముందర మనకు ఎన్నిసార్లు వాళ్ళ గురించి మనం వింటున్నా కూడా స్పందించము, లైట్ తీసుకుంటాం అనమాట. ఎందుకో బుర్రకెక్కదంటారు కదా, అలా ఉంటుంది. కానీ లలితమ్మని నేనైతే 12 years నుంచి నేను ఉపాసన చేసుకున్నాను. అప్పటి నుంచి నాకు లైఫ్ టర్న్ అని చెప్పచ్చు. అలా అనమాట, అలా అలవాటైంది. అండ్ ఎస్పెషల్లీ రెడ్ శారీ వచ్చి అమ్మవారికి దుర్గమ్మకి అనమాట. ఏమో ఈసారి చాలా తృప్తిగా చేసుకున్నాను. చేతులకు మీరు గమనించినట్లయితే గోరింటాకు కూడా పెట్టుకున్నాను అనమాట, మెహందీ పెట్టుకున్నాను. చాలా రిలాక్స్డ్గా పూజ అయితే చేసుకున్నాను. ఈ 10 days చాలా రిలాక్స్డ్గా గడిచింది. కాకుంటే నేను వీడియోస్ అనేవి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే నేను ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పోస్ట్ చేసే టయానికి సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది. అలాగే దసరా అయిన ఒక 1 week నుంచి కొంచెం ఇంట్లో మా మామగారికి హెల్త్ బాగాలేదనమాట. సో ఆ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనం కలశాన్ని కదిలించేదనమాట, ఉద్వాసన చెప్పేది. సో స్తోత్రాలు అవన్నీ కూడా చదివేసుకున్న తర్వాత ఇంకా ఇలా అమ్మవారిని మనం కదిలించి అన్నీ తీసి ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. సో దీనిలో ఉన్నానన్నమాట. చాలా బ్లెస్డ్గా అనిపిస్తుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. సో అందుకనే నేను ఏవి కూడా పూజకు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకొకటి నేను షేర్ చేయకూడదు, అంటే షేర్ చేయడానికి నాకు కుదరడం లేదు. బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేస్తారనమాట. ఇక్కడ కలశం పెట్టాం కదా, సో ఆ కొబ్బరికాయ వచ్చి చాలామంది మరుసటి రోజు మళ్ళీ దేవుడికే కొట్టేసి తినడం కానీ, లేదా ఇంకొంతమంది రకరకాలుగా అలా చేస్తారు. బట్ నేను చేసే ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే, నాకు నేర్పించిన వాళ్ళు ఎలా చెప్పారు అంటే, ఇప్పుడు నేను అక్కడ అమ్మవారికి జాకెట్ పెట్టాను కదా కలశానికి, అదే బ్లౌజ్ పీస్లో కొబ్బరికాయ మిగిలినవన్నీ కూడా నేను పెట్టేసి గుమ్మానికి కడతామన్నమాట. సో ఇక్కడ మనం కలశం కింద మనం బియ్యం పెడతాం కదా, సో ఆ బియ్యం అంతా కూడా మనం మరుసటి రోజు పొంగల్ కానీ ఏదన్నా కానీ స్వీట్ పొంగల్ చేసుకొని ప్రసాదంలా మనం పంచిపెట్టేసి మనం తింటాము. ఇక్కడ మీరు చూడొచ్చు పూల కింద బియ్యం ఉందన్నమాట. కలశం వచ్చి కలశంలో ఉన్నవి కలశానికి కంఠానికి కట్టినవన్నీ కూడా మనము ఏదన్నా తొక్కని చెట్టుకి మనం వేసేసేయాల్సి ఉంటుంది, మొక్కలకు పోసేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా నేను ఈ వీడియోలో మీకు జస్ట్ సింపుల్గా షేర్ చేస్తున్నాను. అండ్ ఆ కలశం అయితే మనము నేనైతే గడపకు కట్టేస్తానన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ వరకు అలానే గడపకి రక్షగా ఉంటుంది. అంటే నాకు నేర్పించిన వాళ్ళు, నేను ఫాలో అవుతున్న వాళ్ళు నాకు ఎలా చెప్పారు అంటే, ఒక స్వామి ఉన్నారు, సో వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవుతుంటానన్నమాట. మనకేంటంటే ఆ కలశానికే మనం అమ్మవారిని ఆవాహన చేస్తాం కనుక సంవత్సరం మొత్తానికి అమ్మవారి రక్ష మన ఇంటికి అలానే ఉంటుంది అన్నట్లు మనకు చెప్తారనమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను పూజ చేసినప్పుడు ఈ ఇయర్ కట్టింది వచ్చి తీసి పారే నీళ్ళల్లో కలిపేస్తాను.
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తది కడతాను. ఒకవేళ నాకు కుదరని పక్షంలో అది అలానే కంటిన్యూ చేసేస్తాను. ఏం కాదు, మనకు రక్షలాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ 5:30 అవుతుంది టైము. అప్పుడే మనకిక్కడ తిరునామం దగ్గర లైట్లన్నీ కూడా వచ్చేసాయి. చాలా బాగుందండి. యాక్చువల్లీ పైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, కొండకు వెళ్ళాలనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే నేను గరుడ సేవకు వెళ్ళాను. అండ్ ఈ మొక్క అయితే ఏంటి అనేది మీలో ఎవరికన్నా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా పవిత్రమైనదనమాట. అండ్ మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే పేరు చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. హింట్ ఇస్తున్నాను, శివుడికి చాలా ఇష్టమైనదనమాట ఇది. శివుడికి అలాగే వెంకటేశ్వర స్వామికైనా కూడా చాలా ఇష్టమైన ఆకులు అనమాట ఇవి. సో హింట్ అయితే ఇచ్చేసాను, చూడండి, బాగా కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను వచ్చేసి ఇంకా కలశంలో ఉన్నవన్నీ కూడా ఇంకా తీసి ఇక్కడ ఈ చెట్టుకే కట్టేసి, ఈ చెట్టు మొదట్లోనే పోసేసామంటే సరిపోతుంది అన్నట్లు ఇంక నేను అవన్నీ వేస్తున్నాను. కలశం కంఠానికి కట్టిన పసుపు కొమ్ము, పసుపు దారం అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఇక్కడ ఈ చెట్టుకే పెట్టేస్తున్నాను అన్నీ. మనం కలశంలో వేసినప్పుడు 1 రూపీ కాయిన్ కూడా వేస్తాము. సో ఆ 1 రూపీ కాయిన్ మాత్రం వాష్ చేసి కొంచెం సేఫ్గా బీరువాలో కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఒక సేఫ్గా మనం దాన్ని గుర్తుగా పెట్టుకుంటాం అన్నమాట. ఖర్చు పెట్టకుండా కొంచెం ఎత్తి పెట్టుకున్నట్లు అనమాట. సో అలా మిగిలినవన్నీ మనం అలాగే చెట్టుకు పెట్టేస్తాము. సో పూజల్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఫాలో అవుతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారనమాట. సో ఎవరి పద్ధతి వాళ్ళదన్నట్లు, ఎవరి కన్వీనియంట్ వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. సో అలా అనమాట. సో మొత్తానికి నేనైతే నిజంగా ఈ ఇయర్ చాలా 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 తృప్తిగా దసరా అయితే చేసుకున్నాను. అమ్మవారి దీవెనలు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా టైంలో నేను చాలా తక్కువే వర్క్ చేశానని చెప్పాలి. కొంచెం రిలాక్స్డ్గా స్తోత్రాలు చదువుకోను, ఆ పని చేసుకోను. ఈవెన్ దసరా టైంలో కంప్లీట్గా ఆ 10 days అమ్మవారి స్తోత్రాలు, అమ్మవారి మూవీసు, అలా కంప్లీట్ అమ్మవారి ధ్యాస, అమ్మవారి ధ్యానం అన్నట్లే గడిపానమాట. ఈవెన్ మూవీస్ ఇట్లాంటివి మామూలుగా నాకు సీరియల్స్ కూడా అలవాట్లేదు, టీవీ అనేది అస్సలు చూడమన్నమాట. మూవీస్ అయితే చూస్తాను అప్పుడప్పుడు. సో అది కూడా లేదనమాట ఈ 10 days. చాలా ప్లెజెంట్గా నేను గడిపాను, చాలా బాగుంది. కాకపోతే చిన్న వెళ్తే ఏంటంటే కొండకి బ్రహ్మోత్సవాలకి వెళ్ళలేకపోయాను అనమాట. గరుడ సేవకి టికెట్స్ దొరికాయి కానీ, బట్ వెళ్ళి మళ్ళీ నైట్కి ఇల్లు చేరలేనేమో, మళ్ళీ మార్నింగ్ పూజ లేట్ అయిపోతుంది కదా అన్నట్లు ప్రతిసారికి కొంచెం కొంచెం ఓపిక తగ్గుతూ అనిపిస్తుంది. కాకుంటే ఓపిక ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి, ఓపికగా అన్నీ చేసుకోవాలి అన్నట్లు చేసుకుంటున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంటుంది. సో ఇదండి నా దసరా వ్లాగ్ అనమాట. సో నేను పూజ చేయడం కానీ, కలశం పెట్టడం కానీ, ఇంకా వేరే అన్నీ కానీ నేను ఏవి షూట్ చేయలేదు. లాస్ట్ రోజు నేను ఇలా ఉద్వాసం చెప్పి నెక్స్ట్ చేసే ప్రాసెస్ మాత్రం వీడియో తీసాడనమాట మా అబ్బాయి. సో ఇది నా వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.